హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షేకసా క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే, ప్రముఖ దినపత్రికలలో వచ్చినటువంటి ఆర్టికల్ చూడండి. మన తెలంగాణ 10 ఏళ్లలో 20 లక్షల నౌకరీలు, కేసీఆర్ హయాంలో అన్నింటా అగ్రభాగాన, కొలువుల కోన, ఉద్యోగ కల్పనలో మనమే టాప్, దక్షిణ భారత్లో ఉపాధి కల్పనలో తెలంగాణ ఫస్ట్ ర్యాంక్, పురుషులకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాల్లో తెలంగాణ ర్యాంకు 2, ఉపాధి కల్పనలో దేశంలో తెలంగాణ ర్యాంకు 3. 2004-14 మధ్య తెలంగాణలో కాంగ్రెస్ భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 10,080. 2014-23 మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ భర్తీ చేసినటువంటి సర్కారీ కొలువులు 2,32,308. తెలంగాణ వస్తే నిరుద్యోగ తాండవిస్తుందని, ఉపాధి కల్పనలో మృగం అవుతుందని దుష్ప్రచారం చేసిన వారికి చెంపపెట్టు లాంటి వార్త ఇది. కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువుల కిల్లాగా మారిందని మరోసారి తేట తెల్లమైంది. ఇదేదో స్థానిక సర్వేలు చెప్పిన విషయం కాదు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO తాజా నివేదికలో తేల్చి చెప్పిన నిజాలివి. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల వెల్లువ గణాంకాలతో తేల్చి చెప్పిన అంతర్జాతీయ కార్మిక సంస్థ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల జాతర. ప్రైవేటులో 17 లక్షలు, ప్రభుత్వ రంగంలో 2,32,000 ఉద్యోగాలు, ఉపాధిలో దక్షిణాదిలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. చూడండి, తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరిగినట్లు ILO నివేదిక తెలిపింది. 2019లో ఉపాధి కల్పనలో 16వ స్థానంలో ఉన్న తెలంగాణ 2020 నాటికి 3వ స్థానంకు ఎగబాకినట్లు వెల్లడించింది. 0.6 స్కోర్తో తెలంగాణ ఈ ఘనత సాధించినట్టు వివరించింది. అంతేకాదు, దక్షిణ భారతదేశంలో ఎక్కువ స్థాయిలో ఉపాధి అవకాశాలు కలిగిన రాష్ట్రంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. పురుషులకు సంబంధించి ఉపాధి అవకాశాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలవడం విశేషం అనేటువంటిది ఈరోజు మనకు ఈ ఆర్టికల్లో వచ్చింది. మరి ఇది కరెక్టేనా అనేటువంటిది మీరే ఒకసారి అనలైజ్ చేసుకోండి. మరి ఈ ఆర్టికల్ అనేటువంటిది తెలంగాణ అనేటువంటిది కొలువుల కోన, ఉద్యోగ అవకాశాల్లో మనమే టాప్ అనేటువంటిది ఆర్టికల్ వివరంగా మనకు చెప్పడం జరిగింది. మరి ఇక రెండవ ఆర్టికల్ చూస్తే, భారీగా బ్యాక్లాగ్, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు, ఒకే అర్హతలున్న కొలువులన్నింటికి దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు, 2 అంతకంటే ఎక్కువ జాబులకు ఎంపికవుతున్నట్లు కొందరు, అందులో పై స్థాయి కొలువుల ఎంపికతో మిగతావి ఖాళీ. ఇలా ప్రతి కేటగిరీలోనూ సగటున 10% దాకా మిగులు. ఒక గురుకుల పోస్టులకు సంబంధించి 1,810 ఖాళీలు, కానిస్టేబుల్ కేటగిరీలో మరో 2,000 పోస్టుల మిగులు, వైద్య ఆరోగ్య శాఖలోనూ దాదాపు 780 పోస్టుల ఖాళీ. వీటి భర్తీకి కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టికల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నియామక సంస్థలకు బ్యాక్లాగ్ తిప్పలు పట్టుకున్నాయి. ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపడుతుండటంతో గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. పోటీ పరీక్షల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్న చాలామంది అభ్యర్థులు 1 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒకదానిని ఎంచుకోవడంలో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కౌన్సిలింగ్ ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దానికి కారణమవుతున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారు వాటికి వదులుకుంటే తర్వాత మెరిట్ అభ్యర్థులకు కేటాయించే పరిస్థితి, రీలిక్విష్మెంట్ లేకపోవడం కూడా సమస్యగా దారితీస్తుంది. ఇలా మిగిలిపోయిన ఉద్యోగాలకు మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి వస్తుంది. ఇటీవల భర్తీ చేసిన గురుకుల కొలువులు, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్సులు, మెడికల్ ఆఫీసర్లు తదితర కేటగిరీలో ఉన్నాయి. మిగిలిన గురుకుల పోస్టులను మెరిట్తో భర్తీ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల బోర్డులకు హైకోర్టు ఆదేశం. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సూచన. మరి ఆర్టికల్లోకి డీటెయిల్స్గా వెళ్తే ఒకసారి చూడండి. మిగిలిన పోస్టులను మెరిట్తో భర్తీ చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల బోర్డుకు హైకోర్టు అనేటువంటిది ఆదేశం ఇచ్చింది. గతంలోనూ సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చింది, కానీ ఆ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదు అనేటువంటిది చెప్తున్నారు. రాష్ట్ర గురుకుల నియామకాల్లో మిగిలిపోయిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణలను కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణకు వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అభ్యర్థులు పోస్టులు వదులుకోవడంతో గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, లైబ్రరీలు, ఫిజికల్ డైరెక్టర్లు తదితర పోస్టుల భర్తీ కోసం 2023 ఏప్రిల్ 5న తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే ఈ నియామకాలను
అవరోహణ క్రమంలో ఎగువ స్థాయి పోస్టులను ముందు దిగువ స్థాయి పోస్టులను తర్వాత చేపట్టాల్సి ఉన్న ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేపట్టడం. దీనితో 3-4 పోస్టులకు ఎంపికైన మెరిట్ అభ్యర్థులు ముఖ్యమైన పోస్టులను పంచుకోగా మిగతా పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇలా మిగిలిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని కోరుతూ మహబూబ్నగర్ జిల్లా మరిబేడ మండలం చెంచల్లకు చెందినటువంటి విజయ్ మనోహర్తో పాటు మరో 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది హిమాగ్జీ వాదనలు వినిపిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులన్నీ భర్తీ కాకుండా మిగిలిపోతే వాటిని తదుపరి మెరిట్ అభ్యర్థులతో నింపవచ్చని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను జారీ చేసిందని వివరించారు. పిటిషనర్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఈ మేరకు వినతి పత్రం కూడా అందజేశారని కోర్టుకు విన్నపించారు. బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని, మిగిలిన ఖాళీలో పిటిషన్లు భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే తదుపరి గురుకుల నియామకాల ప్రక్రియపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు. అయితే మిగిలిన పోస్టులు అనేటువంటిది రిమైనింగ్ మెరిట్ ఆధారంగా వాళ్ళకు భర్తీ చేయాలనేటువంటిది హైకోర్టు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల బోర్డుకు ఆదేశాలు ఇచ్చింది. గతంలో కూడా సుప్రీంకోర్టు అనేటువంటి ఆదేశాలు ఇచ్చినా కూడా గురుకుల బోర్డు కానీ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. దానికి సంబంధించినటువంటిది విద్యార్థులు కొంతమంది కేసు వేయడం వల్ల వాళ్ళు ఆ వాదనలు అంతకుముందు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను తీసుకొని అదేవిధంగా మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి మిగిలిన పోస్టులు అనేటువంటిది తెలపడం జరిగింది. ఇది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. భారీగా బ్యాక్లాగ్ అనేటువంటిది హెడ్డింగ్ చూడండి. సుమారు 10% పైగా మిగిలిపోవడం గమనార్హం. 33,000 కొలువుల్లో 4,590 ఉద్యోగాలు ఖాళీ. రాష్ట్రంలో గత 3 నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖలలో 33,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇందులో 4,590 ఉద్యోగాలు మిగిలిపోయినట్లు నియామక సంస్థల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యోగులంతా పూర్తి స్థాయిలో విధుల్లో చేరితే ఇందుకు సంబంధించినటువంటి మరింత స్పష్టత రానుంది. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో ఇప్పటివరకు 8,820 ఉద్యోగాల భర్తీ చేపట్టక ఏకంగా 1,810 ఉద్యోగాలు మాత్రమే భర్తీ కాకుండా మిగిలినట్లు సమాచారం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఇటీవల చేపట్టినటువంటి 15,644 కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియలో దాదాపు 2,000 ఉద్యోగాల భర్తీ కాలేదు. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్జరీ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,000 స్టాఫ్ నర్సుకు 1,150 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయగా వీటిలోనూ 780 ఉద్యోగాలు మిగిలిపోయాయి. రీలిక్విష్మెంట్ లేకపోవడంతో తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలో రీలిక్విష్మెంట్ విధానాన్ని అనుసరించారు. అంటే ఏదైనా నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రకటించినటువంటి ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ కాకుంటే అందులోని తర్వాత మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు వీలు ఉండేది. 2018 వరకు ఈ విధానాన్ని అనుసరించారు. కానీ ఈ విధానంలో పారదర్శకత లోపించిందంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, దానికి తోడు ఇతర కారణాలతో రీలిక్విష్మెంట్ విధానాన్ని పక్కన పెట్టారు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చాక జారీ అయిన నోటిఫికేషన్లో రీలిక్విష్మెంట్ అంశాన్ని జత చేయలేదు. అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్ని పోస్టులున్నా మిగిలిన అదే నోటిఫికేషన్ కింద భర్తీ చేసే అవకాశం లేదు. ఇటీవల రిలిక్విష్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి నిబంధనలపై చర్చించినా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా భర్తీ ప్రక్రియలో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయాలంటే మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత నియామకాల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో నోటిఫికేషన్ల వారీగా ఏర్పడే ఖాళీలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ మెరిట్ ఆధారంగా మనం పోస్టులు ఇవ్వాలంటే రీలిక్విష్మెంట్ అనేటువంటి 2018 వరకు ఉండే. రీలిక్విష్మెంట్ అంటే ఏంటంటే మెరిట్ ఆధారంగా ఎవరైతే సెకండ్ అంటే 1:2లో తీసుకున్నా 1:3లో తీసుకున్నా ఫస్ట్ మెరిట్ ప్రకారం వాళ్ళు భర్తీ కాకపోతే సెకండ్ మెరిట్ వాళ్ళకి ఆ పోస్టును భర్తీ చేయాలి. కానీ 2018 తర్వాత ఆ రీలిక్విష్మెంట్ విధానాన్ని తీసివేసి ఎవరైతే మళ్ళీ ఆ జాబ్లో ఆ పోస్టులో జాయిన్ గారో వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే అది మిగిలిపోయి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం వలన ఆ భర్తీ చేయడానికి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ చదివిన వాళ్ళకి మళ్ళీ చదవాల్సి వస్తుంది. నిరుద్యోగం అనేటువంటిది అదే విధంగా ఉంటుంది. కానీ పోస్టులు అనేటువంటిది మిగిలిపోవడం జరుగుతుంది. ఈ విధంగా పోస్టులు మిగిలిపోవద్దు అని అంటే 2018కి ముందు ఏదైతే రీలిక్విష్మెంట్ ఉందో దాన్నే అవలంబించాలి అనేటువంటిది వాళ్ళ యొక్క సమీక్ష చేస్తున్నారు ప్రభుత్వం. అయినా కూడా దానిపై ఎలాంటి స్పష్టత తీసుకోలేదు అనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అనేటువంటిది మనకు తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోడ్ ముగిసాకే గురుకుల పోస్టింగ్లు సర్వీస్లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఇప్పటికే 8,705 మంది అభ్యర్థుల నియామక పత్రాలు. దివ్యాంగుల కోట కొన్ని జిల్లాల్లో పత్రాల పెండింగ్. ఎన్నికలు ముగిసాకే వారికి అలాట్మెంట్ లెటర్లు, ఆ తర్వాతే అందరికీ పోస్టింగ్. ట్రిప్ అధికారుల వెల్లడి. కోడ్ ముగిసిన తర్వాత మాత్రమే
గురుకుల పోస్టింగ్ అనేటువంటిది వస్తుందట. సో వారికైతే 8,705 మంది అభ్యర్థులకు మాత్రం నియామక పత్రాలు ఇచ్చారు. దివ్యాంగులకు పట్ల కొన్ని జిల్లాల పత్రాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికలు ముగిసాకే వారందరికీ అలాట్మెంట్ లెటర్స్ అనేటువంటిది వస్తాయి అనేటువంటిది సో ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. గురుకులాల్లో భర్తీ కాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి అనేటువంటిది హైకోర్టు అనేటువంటిది వెల్లడించింది అనేటువంటిది ఈ ఆర్టికల్లో సో చూడడం జరుగుతుంది. చూడండి, గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ట్రైనింగ్ గ్రాడ్యుయేట్లు, బోధనేతర సిబ్బంది పోస్టులపై ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు 2017లో వెల్లడించిన తీర్పు మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. గత ఏడాది బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసి అన్నీ ఒకేసారి భర్తీ చేయడంతో ఒకే వ్యక్తి 2-3 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వాటికి ఒకదాన్ని ఎంచుకొని మిగిలినవి వదులుకున్నారు. అలా ఏర్పడిన ఖాళీలో మెరిట్ ప్రకారం తమను భర్తీ చేయాలని కోరుతూ సో విజయ్ మనోహర్తో పాటు మరో 20 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ అనేటువంటి విచారణ చేపట్టి సో ఇది ఆల్రెడీ మనకు వేరే దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికలే. సో దాన్ని భర్తీ చేయాలనేటువంటిది హైకోర్టు అనేటువంటి ఆదేశాలు ఇచ్చింది అనేటువంటిది సో దీని యొక్క సారాంశం. నెక్స్ట్ మరొక ఆర్టికల్ చూస్తే టెట్టుపై ఉపాధ్యాయుల్లో గందరగోళం, సందేహాల నివృత్తికి వినతులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులకు కలిసి విన్నవిస్తున్నారు. గతంలో విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లో 2010 ఆగస్టు 23కు ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత మినహాయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్లో ఆ అంశాన్ని తొలగించడంతో గందరగోళం ఏర్పడింది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో ఎవరు టెట్ రాయాలి, ఏ పేపర్ రాయాలనేది అందులో పేర్కొనలేదు. దీంతో దరఖాస్తు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు టెట్కు దరఖాస్తు గడువు వచ్చే నెల 10 వరకే ఉంది. హెచ్జిటి ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు, హెచ్ఎంలు పోస్టులు రెండూ ఒకే స్థాయి అయినందున 2010 ఆగస్టు 2023కు ముందే హెచ్జిటిగా నియామకమైన ఉపాధ్యాయులకు పిహెచ్హెచ్ఎం పదోన్నతి పొందాలంటే టెట్ పేపర్ 1 పాస్ కావాల్సిన అవసరం ఉందా అనే దానిపై స్పష్టత లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇంటర్ బీఈడి అర్హతలు ఉన్నవారు మాత్రమే టెట్ పేపర్ 1 రాయడానికి అర్హులని టెట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కానీ 2010కి ముందు ఇంటర్, టీటీసీ, డిఈడి, డిగ్రీ, బీఈడ్ అర్హతలు కలిగిన వారు కూడా హెచ్జిటి ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. పిహెచ్హెచ్ఎం పదోన్నతికి టెట్ పేపర్ 1 తప్పనిసరి చేస్తూ వారందరూ ప్రమోషన్లు అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతారని ఆందోళన చెబుతున్నారు. ప్రస్తుతం ఒకే లెవెల్లో పదోన్నతులు పొందుతున్న ఉపాధ్యాయులు టెట్ మినహాయింపు వర్తింపజేయాలని కోరుతున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. అవసరమైతే ఎన్సిటిఈ వివరించి వారి నుంచి అనుమతి తీసుకొని ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరుతున్నారు. టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం. సో ఇంకా దీనిపైన పూర్తి స్పష్టత రాలేదు అనేటువంటిది వీళ్ళ యొక్క వాదన అనేటువంటిది ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే గ్రూప్ 1 ఉద్యోగాల పేరుతో టోకరా, పోలీసుల అదుపులో నిందితుడు అనేటువంటిది ఒక ఆర్టికల్ వచ్చింది. చూడండి, గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఒక నిందితుడు వరంగల్ పోలీసు అదుపులో తీసుకున్నారు. వరంగల్ పిన్నావారి వీడికి చెందినటువంటి అతడిని విచారిస్తున్నారు. మరింత సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నార్సింగ్ ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని పోలీస్, ఎక్సైజ్ అధికారుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటూ డబ్బు వసూలు చేసి మోసగించినట్లు సమాచారం. వరంగల్ పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి 5 నుంచి సుమారు 4 కోట్ల వసూలు చేసి ప్రధాన నిందితునికి ఇచ్చినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కొందరు పోలీసులు అధికారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు కూడా చెప్పడంతో ఆయా అధికారులతో మాట్లాడి నిర్ధారించుకునే పనిలో పోలీసులు ఉన్నారు. సో ఇలాంటి అనేటువంటిది నమ్మొద్దు. ఎవరు కూడా ఫ్రీగా ఉద్యోగాలు ఇస్తాము, డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తాము అనేటువంటిది నమ్మి నిరుద్యోగ యువకులు మోసపోవద్దు. కష్టపడితేనే జాబ్ వస్తుంది. సో ఫ్రీగా మాత్రం జాబులు ఊరికే రావు. వచ్చినా కూడా అవి మళ్ళీ రీవెరిఫికేషన్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఏదైనా మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ అనేటువంటిది ఆ ఉద్యోగం అనేటువంటిది మళ్ళీ మీరు కోల్పోవడం జరుగుతుంది. సో ఇలాంటి నమ్మి అనవసరంగా డబ్బులు కట్టి చదవకుండా ఉండొద్దు. ఏదైనా చదివితేనే వస్తుంది, కష్టపడితేనే వస్తుంది. సో అనవసరంగా ఇలా డబ్బులు పెట్టి అనేటువంటిది మీరు మోసపోవద్దు. సో ఇది ఒక మోసపూరితమైనటువంటిది అనేటువంటిది మీరు గ్రహించాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఏఈ కెమిస్ట్రీ పరీక్ష వాయిదా. జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 31 నిర్వహించాల్సిన రాత పరీక్ష వాయిదా పడినట్లు ఆ సంస్థ సీఎండీ గురువారం తెలిపారు.
లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా పరీక్షలకు వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని జెన్కో అధికారులు తెలిపారు. ఏఈ కెమిస్ట్ పరీక్ష అనేటువంటి వాయిదా పడింది. సో దాన్ని మళ్ళీ కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని జెన్కో అధికారులు తెలపడం జరిగింది. ఇది ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము వచ్చినటువంటి ఆర్టికల్ ఆధారంగా వచ్చినటువంటి న్యూస్, ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి న్యూస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.